ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? తెల్లారితే క్రిస్మస్ కదండీ! అయితే క్రిస్మస్ గురించి మన ఛానెల్‌లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాము. ఎన్నో విషయాలున్నాయి. కానీ ఈరోజు ఒక విషయం మనం మాట్లాడదాము. సత్రములో స్థలము లేనందున యేసుప్రభు వారిని పశువుల తొట్టిలో పరుండబెడుతూ వచ్చారు. యేసుప్రభు వారికి సత్రంలో స్థలం లేదంట. ఒక నిండు గర్భిణి వచ్చి స్థలము కావాలి అనంటే బహుశా ఎవ్వరైనా గూడా స్థలం ఇస్తారు. కానీ ఇక్కడ ఎవరు గూడా కనికరం చూపించలా. మరియకు, యోసేపుకు స్థలము లేదని చెప్తూ వచ్చారు. వారు వాళ్ళని చేర్చుకోలేకపోతూ వచ్చారు. పర్లేదు. యేసుప్రభువారికి సత్రంలో స్థలం లేకపోయినా ఆయన జన్మించాడు. ఆయన ఏ ఉద్దేశ్యంతో అయితే భూమి మీదకొచ్చాడో ఆ కార్యం నెరవేర్చబడింది. కానీ ఈరోజు ప్రశ్నేంటంటే నీ హృదయంలో యేసయ్యకు స్థలం ఉందా? విషాదకరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు యేసయ్య నీ హృదయంలో లేకపోతే అది చాలా నష్టం కలిగించే విషయం. యేసయ్య నీ హృదయంలో ఉన్నాడా? క్రిస్మస్ చేసుకుంటున్నావు మంచిదే. నీ ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంది మంచిదే. నీ ఇంటి పైన క్రిస్మస్ స్టార్ ఉంది మంచిదే. నీ ఇంటి ముందు పెద్ద కేక్ పెట్టి నువ్వు కేక్ కట్ చేసుకుంటావు మంచిదే. మంచి బట్టలు ధరిస్తావు మంచిదే. నీ కుటుంబ సమేతంగా అందరిని పిలుచుకొని క్రిస్మస్ చేసుకుంటావు మంచిదే. కానీ నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? నీ హృదయంలో యేసయ్య జన్మించాడా? నువ్వెన్ని క్రిస్మస్‌లు చేసుకున్నా, నువ్వు పుట్టిన నాటి నుంచి క్రైస్తవుడివే అయ్యుండొచ్చు. కానీ మా తాత ముత్తాతలు క్రైస్తవులే అండి. మా తల్లిదండ్రులు క్రైస్తవులే అండి. మేము చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తున్నామండి. అసలు క్రిస్మస్ పండగంటే మా కుటుంబందే అండి అని మీరు చెప్పుకోవచ్చు. కానీ నీ హృదయంలో యేసయ్య లేకపోతే ఆ క్రిస్మస్ నీకు సంతోషాన్నివ్వదు. నీ హృదయంలో యేసయ్య లేకపోతే ఆ పండుగ నువ్వు చేసుకున్నా కూడా ఎవరికీ కూడా ఉపయోగం ఉండదు. యేసయ్యని నీ హృదయంలో చేర్చుకో. యేసయ్యా నేను పాపిని. నా నోటితో ఒప్పుకుంటున్నాను. నా హృదయమందు విశ్వాసం ఉంచుతున్నానని చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఆయన నీ హృదయంలోకొస్తాడు. మన హృదయంలో ఎన్నో వాటికి చోటుంటది కదండీ! పాపముకు చోటుంటది. చెడు కార్యాలకు చోటుంటది. చెడు చూపులకు చోటుంటది. అనేక విషయాలకు చోటుంటది. కానీ యేసయ్యకు మన హృదయంలో చోటుండదు. ఒకవేళ ఇంకా నువ్వు యేసయ్యని చేర్చుకోకపోతే నువ్వెన్ని క్రిస్మస్‌లు చేసుకున్నా గూడా అది పండుగ కాదు. అది దండగగా మిగిలిపోతది. కాబట్టి ఇంకా నీ జీవితంలో యేసయ్యని చేర్చుకోకపోతే నేడే అనుకూలమైన సమయం. యేసయ్య నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన నీ హృదయంలోకొస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. నిజమైన క్రిస్మస్ యొక్క అనుభవాన్ని, అనుభూతిని, సంతోషాన్ని యేసయ్య నీకు రుచి చూపిస్తాడు. నీ హృదయంలో యేసయ్య జన్మించిన రోజే అది నిజమైన క్రిస్మస్. యేసయ్య జన్మించాడా నీ హృదయంలో? యేసయ్యకి నీ హృదయంలో చోటుందా? యేసయ్యకి నీ హృదయంలో స్థలముందా? చిన్నప్పటి నుంచి మనము క్రిస్మస్ చేసుకుంటున్న వారమే. చిన్నప్పటి నుంచి యేసయ్య ఎందుకు జన్మించాడో తెలిసిన వారమే. యేసయ్య నీ హృదయంలో లేకపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ నువ్వు ఎదుర్కోవాలో అది నీకు తెలుసు. ఇంకొకవేళ ఎవరైనా యేసయ్యని మీ హృదయంలో చేర్చుకోకపోతే, యేసయ్యని మీ స్వంత రక్షకునిగా అంగీకరించకపోతే చిన్న ప్రార్థన చేస్తే చాలు. ఆయన నీ హృదయంలోకొస్తాడు. నీతో నివసిస్తాడు. నీతో సహవాసం చేస్తాడు. నీలో నివసిస్తాడు. నీకు నిజమైన క్రిస్మస్ యొక్క సంతోషాన్నిస్తాడు. ఈ రీతిగా ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.